ఆనంద్, గోదావరి, హ్యాపీ డేస్, లవ్ స్టోరీ, ఫిదా ఇలా యూత్ఫుల్ ఎంటర్టైనర్లతోనే టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ముందు రికార్డులు తిరగరాశాడు డైరెక్టర్ శేఖర్ కమ్ముల. అంతేకాదు ఒక్కోసారి లీడర్, అనామిక లాంటి సీరియస్ కథలను కూడా సినిమాలుగా మలిచాడు. అయితే దాదాపు 3 ఏళ్లుగా కుబేరా సినిమాపై వర్క్ చేస్తున్న ఈ క్లాస్ డైరెక్టర్ రీసెంట్ గా సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో రివీల్ చేశారు. మరి రిలీజ్ డేట్ తో ప్రమోషన్స్ షురూ చేసిన కుబేరా టీం ఈ మూవీలో కథ ఏం చూపించబోతున్నారు? కింగ్ నాగార్జున, హీరో ధనుష్ ల కాంబో ఎంత స్పెషల్ గా ఉండబోతోంది? లెట్స్ హావ్ ఎ లుక్. టాలీవుడ్ లో డైరెక్టర్లు ఎంతమంది ఉన్నా శేఖర్ కమ్ముల రూటే సపరేటు. కాలేజ్ లైఫ్ తో క్లాస్ సినిమా తీసిన, పాలిటిక్స్ థీమ్ తో లీడర్ చేసిన, మంచి కాఫీ లాంటి సినిమా తీయాలన్నా, తెరపై గోదావరి గ్లామర్ ను చూపాలన్నా, తెలంగాణ పల్లె అందాలతో ఆడియన్స్ ను ఫిదా చేయాలన్నా అది ఈ దర్శకుడికే సాధ్యం. ఫిదా, లవ్ స్టోరీ లాంటి బ్యాక్ టు బ్యాక్ హిట్ల తర్వాత ఇప్పుడు హీరో నాగార్జున ధనుష్ తో మల్టీ స్టారర్ మూవీ చేస్తున్నాడు. కుబేరా మూవీకి సంబంధించి మొదటి నుంచి చాలా ప్రత్యేకంగా కథ ఉండబోతుంది అనేది ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్లు చూస్తుంటేనే అర్థమవుతుంది. హీరోగా నాగార్జున, ధనుష్ తో పాటు రష్మిక రోల్ ఎలా ఉండబోతున్నాయనేది ఆసక్తిగా మారింది. అయితే ఇప్పటి వరకు సినిమా రిలీజ్ గురించి ఎలాంటి క్లారిటీ ఇవ్వని కుబేరా టీం ఇప్పుడు సినిమాను జూన్ 20న రిలీజ్ చేస్తున్నట్లు అఫీషియల్ గా పోస్టర్ ను విడుదల చేశారు. ధనుష్, నాగార్జున లీడ్ రోల్లో నటిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ రష్మిక రోల్ కూడా చాలా కీలకంగా కనబడుతోంది. రీసెంట్ గా రిలీజ్ అయిన పోస్టర్లో బాలీవుడ్ నటుడు జిమ్ సర్బ్ తో పాటు నాగార్జున, ధనుష్ ఎదురెదురుగా ఇంటెన్స్ లుక్ లో కనిపించారు. ఇక మూవీ కథ విషయానికి వస్తే ఒక సాధారణ బిచ్చగాడు 1000 కోట్లు సంపాదించే ధనవంతుడిగా మారితే అతనికి ఎదురయ్యే పరిణామాలు ఎలా ఉంటాయనే నేపథ్యంలో కుబేరా కథ ఉండబోతుందనేది సమాచారం. కుబేరా సినిమా జూన్ 20న పాన్ ఇండియన్ రేంజ్ లో రిలీజ్ అవుతుండటంతో సమ్మర్ లో ఈ మూవీ ప్రమోషన్స్ జోరు పెంచనున్నారు. ఇక వరుసగా అప్డేట్లు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు రిలీజ్ అయిన ప్రతి రోల్ కు సంబంధించి గ్లింప్స్ వీడియోలు ఆకట్టుకున్నాయి. 90వ దశకం నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా అవటంతో ప్రత్యేకమైన సెట్స్ వేసి ఈ మూవీ షూట్ జరిపారు డైరెక్టర్ శేఖర్ కమ్ముల టీం. మొత్తానికి డైరెక్టర్ శేఖర్ కమ్ముల చాలా కాలం తర్వాత తన రెగ్యులర్ స్టైల్ కు భిన్నంగా లవ్ స్టోరీలు, యూత్ ఎంటర్టైనర్లు కాకుండా కుబేరా సినిమాను చేస్తున్నాడు. సినిమాలో నాగ్, ధనుష్, రష్మికల పాత్రలు ప్రేక్షకులకు కనెక్ట్ అయితే ఈ మూవీ భారీ విజయం సాధించడం ఖాయం.